హాయ్ ఫ్రెండ్స్, మధ్యన ఎన్ని డేస్ అయింది వీడియో పెట్టలే కదా. ప్రతి ఒక్కరు అడగడం అనమాట, వీడియోస్ ఏం పెట్టట్లేదని. ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు నా వీడియోని ఎంత మిస్ అవుతున్నారా అని. అందుకే 2 డేస్ నుంచి అయితే నేను వీడియోలు పెట్టడం కూడా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 2 షార్ట్స్ అయితే పెట్టాను మా భావిక మెచ్యూర్ ఫంక్షన్ది. ఇంకా షార్ట్స్ ఫుల్ వీడియో కూడా ఉంది, అది దసరా తర్వాత అయితే పెట్టేస్తాను. ఇప్పుడైతే నవరాత్రులు జరుగుతున్నాయి కదా, ఈరోజైతే 9th డే, అలాగే అష్టమి అనమాట. ఈ ఇయర్ దసరా నవరాత్రులు 10 డేస్ వచ్చింది. ఈరోజు కొంతమంది 9th డే పూజ చేస్తున్నారు, అలాగే అష్టమి పూజ కూడా చేస్తున్నారు. నేనైతే ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న పండాలకి అయితే వచ్చాను. ఇది వచ్చి 2 డేస్ అయిందనమాట. షష్ఠి రోజు అయితే స్టార్ట్ చేశారు. డైలీ ఆఫీస్ నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు చూసేదాన్ని, అనుకునేదాన్ని వెళ్ళి దర్శనం చేసుకుందామని 2 డేస్ నుంచి. బట్ అస్సలు కుదరడం లేదు. ఈరోజు అయితే కొంచెం త్వరగా వచ్చాను అనమాట ఆఫీస్ నుంచి. సరేలే ఈరోజు వెళ్దామా, దర్శనం చేసుకుని వద్దామా, అలాగే మార్కెట్ కొంచెం పని ఉందనుకుని బయలుదేరాం. ఫస్ట్ అయితే దుర్గమ్మ దర్శనం చేసుకోవడానికి వచ్చాం. చూడగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా ఒడిశాలో దసరాకి ఇలాగే అనమాట పెండాలు ఉంటుంది. మా ఒడిశా అయితే చాలా గుర్తొచ్చింది. మా వరంపూర్లో దుర్గా పూజ అయితే చాలా బాగా చేస్తారు. ఒడిశా బెంగాల్ సైడ్ చాలా బాగా చేస్తారు కదా, ఇక్కడ కూడా చేస్తున్నారు. స్టార్టింగ్ వైజాగ్ వచ్చేటప్పుడు అంతగా ఉండేది కాదు పెండాల్స్, కానీ ఇప్పుడైతే ప్రతి వీధికి ఒక పెండాల్స్ పెడుతున్నారు. చాలా బాగా చేస్తున్నారు. అలాగే భవానీ మాల్ కూడా వేస్తున్నారు. పూజలు కూడా 9 రోజులు చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా నవరాత్రుల పూజే. రోజుకొక అవతారం ఉంటుంది కదా దుర్గమ్మ దేవిది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే దుర్గమ్మ దేవికి ఇష్టమైన ఫుడ్స్ కూడా అందరు చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరికీ తెలియాలి కదా దుర్గమ్మ గురించి. అంటే ఏ రోజు ఏదో అనుకుని నాకైతే తెలిసేది కాదు, ఇప్పుడైతే అన్నీ తెలుస్తున్నాయి. దుర్గమ్మ పూజ అంటే ఈ నవరాత్రుల్లో దేనికోసం పూజ చేస్తారు అన్నది. మేము వచ్చేటప్పటికి ఇక్కడైతే అష్టమి పూజ చేస్తున్నారు. దాంతోపాటు అక్కడైతే ఆల్తి ఇచ్చి పూజ అన్నీ చేస్తున్నారు. ఇది వచ్చి నార్త్ సైడ్ వాళ్ళు అనుకుంటా ఇక్కడైతే చేస్తున్నారు. అందుకే నార్త్ స్టైల్లో చేశారు ఈ దుర్గమ్మదేవి. బీహారోలో ఎవరో పెట్టారనమాట ఈ దుర్గమ్మదేవి పెండల్స్. చాలా బాగుంది. అంటే సేమ్ నార్త్ సైడ్లో ఇలాగే ఉంటుంది. కలకత్తా కానీ మీరు ఒడిశా కానీ వెళ్తారంటే దుర్గమ్మదేవి అయితే ఇలాగే ఉంటుంది. పూజ అయిపోయిన తర్వాత ఆల్తి ఇచ్చారు కదా, దాని తర్వాత అయితే ప్రసాదాలు అనేది చాలా రకాలు ఇచ్చారు. అందులో మా కృష్కి నచ్చింది అయితే డాలిం గింజలు అనమాట. ఫ్రూట్స్ అన్నింటిలో చాలా ఇష్టం మీద తినేదంటే ఈ డాలిం గింజలే. అంతే. ఈ వీడియో మీకు కానీ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్